గుజరాత్ మియాపూర్లోని దీప్తి శ్రీనగర్లో మొన్న జరిగిన మహిళా హత్య కేసును పోలీసులు ఛేదించారు. తన భర్తతో కొద్ది రోజులుగా దూరంగా ఉంటూ జీవనం సాగిస్తున్న స్పందనను సోమవారం ఉదయం 10 గంటల తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు ఆమె ఫ్లాట్లోకి చొరబడి కత్తి, ఐరన్ రాడ్తో స్పందన ముఖం, శరీర భాగాలపై విచక్షణారహితంగా దాడి చేసి చంపారు. తర్వాత బయట నుంచి ఇంటి మెయిన్ డోర్ లాక్ చేసి పారిపోయారు. అయితే సాయంత్రం 4 గంటలకు స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన స్పందన తల్లి తాళం వేసి ఉండడాన్ని చూసి కూతురుకు కాల్ చేసింది. ఎంతకీ ఫోన్ తీయకపోవడంతో తాళం పగలగొట్టి ఇంట్లోకి వెళ్లి చూడగా రక్తపు మడుగులో స్పందన విగతజీవిగా పడి ఉంది. మియాపూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీంతో వివరాలు సేకరించారు. మృతురాలి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. అపార్ట్మెంట్లోని సీసీ కెమెరాలను పరిశీలించారు. స్పందన తన భర్త విడాకుల కేసు కోర్టులో నడుస్తుందని, అంతలోనే అతను ఈ దారుణానికి ఒడిగడతాడని అనుకోలేదని కుటుంబ సభ్యులు స్పందన భర్తను నిందితుడిగా ఆరోపించారు. కానీ ఈ కేసులో అసలు నిందితులను పోలీసులు కనిపెట్టారు. స్పందనను హత్య చేసింది ఆమె ఫ్రెండ్ బాలు అని పోలీసులు కనిపెట్టారు. గత కొద్ది రోజులుగా బాలుతో స్పందనకు పరిచయం ఏర్పడింది. తరచూ బాలు స్పందన కలుస్తూ ఉండేవారు. అయితే ఈ మధ్య స్పందన వేరే అబ్బాయితో సన్నిహితంగా ఉండడం బాలు చూశాడు. అది బాలుకి అస్సలు నచ్చలేదు. దీంతో స్పందన ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు అతను చూసి ఆమె ఫ్లాట్ లోపలికి ఎంటర్ అయ్యాడు. మొదట కాసేపు వాళ్ళిద్దరి మధ్య గొడవ జరిగింది. తర్వాత బాలు తన వెంట తెచ్చుకున్న రాయి, స్క్రూ డ్రైవర్తో మొహంపై తీవ్రంగా దాడి చేశాడు. మెత్తతో ఊపిరి ఆడకుండా చేసి ఆమె ప్రాణం పోయిందని తెలుసుకుని వెంటనే డోర్ లాక్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు బాలు. అయితే అనుమానంతో ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు బాలు అసలైన సూత్రధారి అని తేల్చారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.